ప్రభునందు ప్రియులారా, ప్రభు పేర శుభములు తెలియచేస్తూ పరిశుద్ధ గ్రంథములో ఇలాగ జ్ఞాపకం చేయబడింది. దేవుడు ప్రేమ స్వరూపి అని. దేవుడు ఎంత ప్రేమ స్వరూపి అనంటే మానవుల పట్ల ఆయన చూపించే ప్రేమకు అంతు లేకుండా ఉంది. మితి లేనటువంటి ప్రేమ ఆయన చూపిస్తూ ఉన్నాడు. చూడండి, విలాప వాక్యములో 3వ అధ్యాయము 22వ వచనము నుండి మనము చూస్తే, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. ఆయన వాత్సల్యత అనగా ఆయన ప్రేమ ఎడతెగక మన మీద ఉన్నది కనుక మనము నిర్మూలము కాకుండా ఉన్నాము అని అంటున్నాడు. తరువాత అంటాడు, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ప్రతి దినము మనుషుని పట్ల ఆయనకు ప్రేమ పుట్టుచున్నది. అందుకే అంటాడు, ఎంతైనా నీవు నమ్మదగిన వాడవు. ప్రియులారా, దేవుడు నమ్మదగిన వాడు. అందుకే ఆయన తను చేసిన మానవుని మీద ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన ప్రేమలో నీవు నిలవబడాలని, ఆయన ప్రేమలో నీవు ఉండాలని, ఆయన ప్రేమకు నీవు బద్ధుడవు కావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అటువంటి కృపా భాగ్యము దేవుడు నీకు అనుగ్రహించును గాక.